మనం రాజకీయ నాయకుడు అంటేనే అన్ని వర్గాలకు చేయాలి. ఈ కులం ఆ కులం కాదు, పేదవాడు ఎవడైనా కానీ వాడు ఎంత పేదరికం ఉండని, వాడికి ఎన్ని ఏ అగ్రకులం అని ఉండని, వాడు పేదవాడు అయితే మనం సాయం చేయాల్సిందే. అది కదా మానవత్వం. కవిత గారు కొన్ని పార్టీ తీర్మానాలు కూడా చేశారు, అందులో మీరు కూడా కొన్ని చేయగలిగితే చేస్తారా? మరి ఇప్పుడు ఒక్క మాట, వాళ్ళు ఏం చేసిరో నేను చూడలేదు. ఒక్కటి మాత్రం నేను చెప్తున్నా, మా ముఖ్యమంత్రి గారు సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి ఇవాళ ఎమ్మెల్సీల కానించి ఉద్యమకారులకు ఇచ్చిండ్రు. గుర్తుపెట్టుకోవాలి, 5 క్యాబినెట్ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిండ్రు సామాజిక న్యాయం. మేము ఎవరు చెప్తే నేర్చుకునేది కాదండి. ఓసీ సీఎం ఉన్నాడు, డిప్యూటీ సీఎం దళితులు ఉన్నారు, బీసీసీ అధ్యక్షులు ఉన్నారు. బ్యూటీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఇది మేము చెప్పేది. రాజ్యసభ సభ్యులు ఒక చౌదరికి ఇస్తే, ఒక గౌడ్కి ఇస్తే, తర్వాత 2 ఎమ్మెల్సీలు వచ్చినాయి అనుకో, ఒకరికి బీసీకి ఇచ్చినాము, ఒకరికి ఎస్సీకి ఇచ్చినాం, ఒక అద్దంకి దాకరికి ఇచ్చినాం, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి ఇచ్చారు, ఒక కోదండరామ్ లాంటి ఆయన పెద్దన్న పాత్ర పోషించండి ఇట్లా ఇచ్చుకుంటూ వచ్చినాం. మైనార్టీలకు ఇచ్చినాం. అన్ని వర్గాలని అవకాశం ఉన్నంత మేరకు సంతృప్తి పట్టి సామాజిక న్యాయం వైపు తీసుకుపోయే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. 100%. ఒక్క మాట నేనేమడుగుతున్నానంటే, సామాజిక న్యాయం అంటే మీరు అన్నట్టు పేదరికంలో ఎవరైతే ఉన్నారో ఆ పేదరికంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏ కులమైన మతమైనా పట్టించుకోకుండా పేదరిక నిర్మూలన కోసం ప్రయత్నం జరగాలి. అది రాజ్యాంగంలో అంబేద్కర్ చెప్పినప్పుడు అది మనం ఏమంటున్నానంటే, ఈ బీసీ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ ఎందుకు అమలు జరగట్లేదు అనేది అడగాలన్న మీరు పార్టీలో. తర్వాత మీరు ఇక్కడ జరిగినటువంటి దళితులకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఎందుకు ఇవాళ పక్కన పడిపోయింది అనేది ఒకటి అడగాలి. తర్వాత 24,000 స్కూళ్ళు ఉంటే 4,000 స్కూళ్ళకే వెళ్తున్నామనేటువంటి రేవంత్ రెడ్డి అట్లా అడగకూడదండి, మా బిడ్డనంతా చదువుకోవాలని మీరు అడగాలి. అట్లాగే సబ్ ప్లాన్ సంబంధించిన నిధులు ఎంతైతే రావాలన్నా అది కంప్లీట్ గా విడుదల చేయాలని మీరు అడగాలి. తర్వాత ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ఉన్నదో ఆ రిజర్వేషన్ల ఆధారంగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దాంట్లో ఎక్కడ తాత్సారం జరగకుండా పూర్తిగా జరగాలని మీరు అడగాలి. రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆర్టీసీ క్రాస్ రోడ్కి వచ్చి టీ తాగి ఇక్కడ నిరుద్యోగులకు భరోసా ఇచ్చి వెళ్ళినాడో, మరి ఆ నిరుద్యోగుల భరోసా మేము నెరవేర్చినామనే ధైర్యంగా మళ్ళీ రాహుల్ గాంధీ గారు వచ్చి ఆర్టీసీలో నిలబడాలని మీరు అడగాలి. మీలాంటి యువకులకు ఎన్నికల ముందు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి మాట తప్పి ఏదో కొర కొంతమంది చేసి వాళ్ళను సతమతమయ్యేటువంటి పరిస్థితి నుంచి విముక్తి కలిగించాలి. పూర్తి స్థాయి రాజకీయంగా అవగాహన ఉన్నటువంటి మీలాంటి వాళ్ళని చట్టసభలు పంపాలన్నటువంటి విషయంలో ఎందుకు విస్మరిస్తున్నారని మీరు అడగాల కైలాష్ నేతన్న. ఇట్లాంటి అనేక అంశాలు మీరు వదిలిపెట్టి ఇవాళ కేవలం 1-2 అంశాలు తీసుకుని రాజకీయ కోణంలో మనం ఎంతసేపటికి రాజకీయ ప్రయోజనం కాదన్న, ఇక్కడ ప్రజా ప్రయోజనం నెరవేర్చాలా, వర్గ ప్రయోజనం నెరవేరబడాలా, మన వర్గాల ప్రయోజనం. టైం లేదు. సామాజిక తెలంగాణ నినాదంతో కవిత అసలు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? మాకు కూడా మంచిదే, ఇప్పుడు కవిత గారు ముందుకు వచ్చారు, క్వశ్చన్ చేస్తారంటున్నారు, మాకు కూడా మంచిదే. ఇప్పుడు ప్రతిపక్షాలు క్వశ్చన్ చేసే స్టేజ్ లో లేరు, విమర్శలు ప్రతి విమర్శలు డైవర్షన్ పాలిటిక్స్ ఇవే చూస్తున్నారు. సరే వచ్చారు మంచిగా, మాజీ సీఎం కూతురు, డెఫినెట్ గా మేము స్వాగతిస్తున్నాం. క్వశ్చన్ చేయడం వల్ల మంచిదే కదా, డెఫినెట్ గా మంచి జరుగుతుంది. సో ఏం చేయదలుచుకున్నారు? నెక్స్ట్ కవిత ఏం చేయబోతున్నారు? నేను సూటిగా స్పష్టంగా చెప్తానండి, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు వివక్షకు గురి అయినటువంటి, అసమానతలకు గురి అయినటువంటి, విస్మరించబడినటువంటి వర్గాల ప్రయోజనమే మా ప్రథమ ప్రాధాన్యం అండి. ఆ వర్గాల ప్రయోజనం కోరి ఇప్పుడు రాజకీయాల దగ్గర నుంచి, స్థానిక సంస్థల నుంచి మొదలుకుంటే చట్టసభల దాకా, అట్లాగే గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ నుంచి మొదలుకుంటే ఇక్కడ శాసనసభ, శాసన మండలిలో పనిచేసే ఉద్యోగుల దాకా, మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపన్న వర్గాల ప్రాతినిధ్యం మాకు దక్కాలి అనేటటువంటి ఆకాంక్ష బలంగా వినిపిస్తున్నటువంటి వర్గాలకు న్యాయం జరిగేదాకా, ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా దేశమంతా దండోరా వేస్తూ ఈ తెలంగాణ సామాజిక న్యాయ తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ఉద్దేశాలను పూర్తిగా జాతీయ స్థాయిలో తీసుకెళ్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా శాసనసభలో బిల్లు పెట్టేటటువంటి ఒత్తిడిని తీసుకొస్తాం. వీళ్ళ చిత్తశుద్ధిని కనుక మనం ఒకసారి చూస్తే వాళ్ళు ఎక్కడైతే విస్మరించినారో మళ్ళీ ఒకసారి అట్లాంటి ప్రయత్నం చేయకుండా ప్రజల వైపుని సమీకరించి ఉద్యమాలు చేస్తాం. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒత్తిడి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మహిళలకు సముచిత స్థానం కల్పించాలి, బీసీలకు సముచిత స్థానం రావాలి, 50% తప్పకుండా బీసీలకు రిజర్వేషన్ రావాలి, 33% మహిళా రిజర్వేషన్ అమలు జరగాలి. అదే విధంగా ఇప్పటి వరకు కనీసం గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ గా కాని కులాలు కొన్ని ఉన్నాయి, వాళ్ళ జరిగిన అన్యాయం ఇక పైన జరగడానికి వీల్లేదు, వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకువచ్చి ఖచ్చితంగా తీసుకుపోవాలని నినాదం బలంగా ఉంటది. రాజకీయ ప్రయోజనం కంటే ఏ రాజకీయ పార్టీ ఆ నిర్ణయం తీసుకున్నా కూడా మేము స్వాగతిస్తాం, మేము సపోర్ట్ చేస్తాం, మాకు ఆ చిత్తశుద్ధి ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ కైలాష్ నేత గారు, మధుసూదన్ రావు గారు, ఇస్మాయిల్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్ ఇన్ డిబేట్. సో మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో అయితే టీఆర్ఎస్ అధినేత కవిత దూకుడు పెంచినట్లే కనిపిస్తోంది. సామాజిక న్యాయ సంకల్ప సభతో
తన భవిష్యత్ కార్యాచరణను ఇవాళ సభ పెట్టి మరీ ప్రకటించారు. అలాగే ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై అయితే నిప్పులు చెరిగారు. సామాజిక న్యాయం కోసం తన రాజకీయ పోరాటం కంటిన్యూ చేస్తానని చెప్పారు. ఇక తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ జయంతి రోజున కవిత నిర్వహించిన ఈ సభ అయితే సక్సెస్ అయింది. సామాజిక సంకల్ప సభ పేరుతో రాజకీయ వర్గాల్లో కూడా కవిత ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారనే చెప్పాలి. మొత్తానికి ముందు కవిత ఈ విషయంలో ఎలా వెళ్తారు, ఆమెకు ఎటువంటి సపోర్ట్ ఉంటుంది అనేది చూడాలి. అయితే ఆమె క్వశ్చన్ చేయడానికి వచ్చారు. సరే, మిగతా పార్టీలందరూ ఏమవుతుందిలే అనుకుంటారు. బట్ ఓకే, కవిత ముందుకొచ్చి ఒక మాజీ సీఎం కేసీఆర్ కూతురు, ఆమె కంఫర్టబుల్ లైఫ్ వదులుకుని, ఎందుకంటే ఆమె అదే చెప్తున్నారు, నేను కంఫర్టబుల్ ప్లేస్ లో ఉన్నాను, బట్ నాకు అది కాదు, నాకు ప్రజాసేవే ఇంపార్టెంట్, అందుకే నేను ముందుకొచ్చాను, అన్ని వదులుకొని అంటున్నారు. సో అన్ని వదులుకొని ప్రజల కోసం క్వశ్చన్ చేస్తానంటున్నారు. డెఫినెట్ గా ఇది స్వాగతించాలని విషయం. ఒక మహిళ, నేను ఒక మహిళగా డెఫినెట్ గా నేను స్వాగతిస్తాను, నాతో పాటు మహిళా లోకం కూడా దీన్ని స్వాగతిస్తుంది. ముందు ప్రతిపక్ష నేతగా ఉండి క్వశ్చన్ చేస్తే చాలా సమస్యలు క్లియర్ అవుతాయి. కానీ మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రతి విమర్శలు